జూదం అంటే బెట్టింగ్. ఒక స్టాక్ బ్రోకర్ నుండి ఒక బెట్టింగ్ యాప్ యూజర్ వరకు అందరూ ఆడే ఒక ఆట. ఒకడు లక్షల్లో ఆడితే ఒకడు కోట్లల్లో ఆడతాడు, ఒకడు వందలు అయితే ఒకడు వేలల్లో ఆడతాడు. ఇలాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. ఆ వందల మందిలో వందల కోసం జూదం ఆడిన ఇద్దరి కథ ఇది. హలో, ఏం చేసి ఈ మ్యాచ్ కొట్టలేసి ఉంది నెక్స్ట్ మ్యాచ్ కొడతాడు కదా, అప్పుడు వస్తే పైసలు. ఇప్పుడు ఎందుకు చెప్పు? అవును, ఇప్పుడు ఈ మ్యాచ్ కొట్టలేదు, నెక్స్ట్ మ్యాచ్ కొడతాడేమో. నా అదృష్టం ఎట్లుంది మనకేం తెలుసు. సరే, తర్వాత చేస్తాను నేను. ఇట్లా ఆడితే సిఎస్కేలోకి వచ్చినట్టే కప్. ఇంకా మర్చిపోయిందంటే ఈసారి కూడా కప్పరాదులే. అరే, మనకి హైయెస్ట్ టోటల్ రికార్డ్ ఉందిరా. అయినా అది మనకి కాదు, మాకు. అయినా నమ్దే అనుకోవడం లేదు. వేస్ట్ రోడ్. ఎవడి మీద పెట్టే డబ్బులు ఎవడికి రావాల్సిన డబ్బులు ఎవడికో వెళ్తాయి. మధ్యలో కొంతమందికి బొక్క కూడా అవుతాయి. ఇలాంటివన్నీ చేసేవేంటి? బెట్టింగ్ యాప్స్. అలాంటి వాటిని డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్లు పెట్టడానికి సిగ్గుందారా నీకు? అసలు ఎవడో పర్ఫార్మెన్స్ నువ్వు అనలైజ్ చేస్తావంట. బీసీసీఆరా నువ్వు? మరి ఇలాంటివన్నీ చేసి ఇంకొకసారి నాకు ఫోన్ చేసి ఎవరో డబ్బులు కావాలో అన్నావు అనుకో, మొహం పగిలిపోతుంది. ఇప్పటికి కూడా నీకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏం లేదు. ఫోన్ పెట్టే. రా, నమ్దే అన్నాడని చెప్పి ఫీల్ అయ్యావా? పోరా, నువ్వు పుట్టక ముందు ఓడిపోతున్నారు, అలవాటే కదా మీకు. సరేరా, మనం కూడా ఒక్కరోజు కప్పు గెలుస్తాం. మనం కాదు, మేము. సరదాగా ఒక బెట్ మ్యాచ్ ఆడదామా? అంతకి 30 రూపాయలు. 30 రూపాయలా? నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నట్టు. సరేరా, చెప్పురా. లేలే, మొన్న మ్యాచ్ పోయింది కదా, ఈ మ్యాచ్ అయితే పెట్టట్లేదు నేను. ఈ మ్యాచ్ ఎట్లా ఆడతారో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ మ్యాచ్ పెడతా. అవును, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా పోయింది అంటే కనుక ఇంకా నెక్స్ట్ సీజన్ పెట్టుకుంటా. ఇక చేసేదేముంది, ఏం లేదు కదా ఇంకా. స్టార్ట్ చేద్దామా? బౌలింగ్. రే సాయి, బాల్ తోలుతా, చూసుకో. చూద్దాంలే. That's a 4, bro. టార్గెట్ తెలుసా? నేను గెలిచాను రా, నా 30 రూపీస్ ఇవ్వు. హలో, చెప్పరా. పెడుతున్నారా ఈసారి బెట్టింగ్? నువ్వు కూడా పెట్టచ్చు కదా మరి. ఏం కాదు, పెట్టు. పక్కా ఈసారి గెలుస్తాం, పక్కా. సరే, నీకు పంపిస్తా లింక్. బాయ్. రా, ఏంటి సంగతి? ఏం లేదరా, అదే మా ఫ్రెండ్ బెట్ కానీ కాల్ చేశాడు. మరి నువ్వు కూడా పెట్టచ్చు ఈసారి. నేను లాస్ట్ టైం నువ్వు పెట్టినావని చెప్పిన, నాది వీకింది. ఎందుకు చెప్పు మళ్ళీ పెట్టుడు? ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరు, నువ్వా నేనా? నువ్వు గెలిస్తే నాకెట్లా అవుతుంది చెప్పు? అరే, నువ్వైతే నీకేమనుకుంటే అది బెటరా, పెడతావు కదా మరి. సరే, ఎంత చెప్పు? 250 పెట్టు. వచ్చిందిరా, ఎస్, గెలిచాం మళ్ళీ. ఓ బాబు, డబుల్ది. వర్షి, కొట్టుడేంద్రా? కొట్టుడేంది? కొట్టుడేంది? ఎందుకు తోస్తున్నావు? ఎందుకు దోషుడు? నువ్వు ఓడిపోయినా ఓకే, కొంచెం పద్ధతిగా అడగాలి కదా డబ్బులు. నిన్ను దోషుడేంది అంటున్నా. నిన్ను ట్యాప్ చేశాను. ట్యాప్ ఎట్లా చేస్తారు? ఇట్లా చేస్తారు ట్యాబ్, అంటే ఇట్లా అంటే పిలుస్తారు. ఇట్లా ఏంది రా?
ఇట్లా 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 ఏంది హర్షి ఆ? అనవసరం చేయ ఏంటి అది కొట్టుడేంది చెప్పు. నేను 2 సార్లు అన్నా, నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? నా డబ్బులు నేను గెలిచా, నేను అడుగుతున్నా, అనవసరంగా చేసుకోకు. నువ్వు మన చెప్పనా, డబ్బులు నేను ఇవ్వను పారిపోతా అని అంటలే, నేను ఇస్తా కదా. నువ్వు గెలిచినావు నేను ఓడిపోయినా నేను ఇస్తా, అది న్యాయం. అది నేను ఇవ్వను అంటలే కదా. కొట్టి అడిగి ఎందుకు అడుగుతున్నావు? నిన్ను కొట్టినానా? కొట్టుడు ఇట్లా కొట్టుడు కాదు. అది వేరు. నేను అట్లా అనలే, నేను అట్లా, నువ్వు అట్లా చేయొద్దు. నేను మంచిగా ఉన్నా నీతో, మంచిగా ఉండు. నేను ఎప్పుడు నిన్నేమనలే, నేను పిలిచినా నిన్ను. మరి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? సీను నువ్వు చేస్తున్నావు రా సీను. కొంచెం డబ్బులు అడిగేదానికి కూడా ఎవడన్నా పద్ధతిగా అడుగుతాడు. నువ్వు కొట్టి ఇట్లా ఇట్లా కొట్టి ఏంది అడుగుడేంది అది. మనిషి అన్నవాడికి కొంచెం ఓడిపోయినప్పుడు బాధ అనేది ఉంటుంది. ఎవడు ఓడిపోమన్నాడు నన్ను? ఓడిపోమన్నాడు నువ్వే కదా పెట్టమన్నావు. నువ్వు ఇలాంటివి చేస్తావు నాకు తెలుసురా, నాకు ముందే తెలుసు. నేను పెట్టమన్నా, నువ్వు నాతో పెట్టమన్నా, నువ్వేదో చేసుకొని మళ్ళీ నా పైన వస్తాయిందిరా. ఇంకా చెప్పు. పోరా, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, పో. ఏమున్నారా మంచిగా అడగడానికి కూడా చేత కాదు మనుషులకి. హలో అవును ఈసారి కూడా పోయింది. ఏం చేయమంటావు చెప్పు. సరే ఇంకొకసారి ఐపీఎల్ బెట్టింగ్లు గిట్టింగ్లు అన్నావు అనుకో, ఎవరిని తీసుకొచ్చి కొట్టిస్తానో కూడా తెలియదు, చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు నీ ఏదో బెట్టింగ్లు పెట్టాయి, ఫోన్ పెట్టాయి. వీడి ఏదో బెట్టింగ్లు మళ్ళీ బెట్టింగ్లు డబ్బులు ఏదో వచ్చి. మళ్ళీ పెట్టమా? అరే నా దగ్గర డబ్బులు లేవు. ఏం కాదు, అర్థం రారా. అరే ఈ లైట్ తీసుకురా. లాస్ట్ టైం ఓడిపోయిన చెప్పి భయపడ్డావా? అరే ఓడిపోయింది ఏం కాదు నువ్వు. సరే ఏదో ఒకటి అర్థం రారా. ఒరే సీన్ దగ్గర అర్థం అయితే అర్థం. ఎందుకు వచ్చిందిరా నాయన, ఇంట్లో డబ్బులు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అయిపోయింది చాలు. అరే నీకు నీ డబ్బులు పంపించేసాను చూసుకో, మళ్ళీ ఇంకోసారి గొడవ పడకు, సరేనా? రే ఆగండి రా, ఏం చేస్తున్నారా ఇద్దరు? ఎంత కడుతున్నారా? 30 రూపీస్ కడుతున్నారా? రేపు 50కి పెట్టిన ఆడుతున్నారా? మ్యాక్సిమం ఎంతవరకు ఆడతారా? అంటే మీ ఇంట్లో 500 రూపీస్ ఇస్తారంటారా బెట్టింగ్? సరే రా, రేపు 500కి ఆడేవరా, పోయిరా డబ్బులు. ఏం చేస్తారా మీ ఇంట్లో? కొడతారు కదా మరి. ఎందుకురా పిల్లల్లో ఉండకుండా మీ సోదిలో బెట్టింగ్లో? రేపు అంటే పెద్దగా అయ్యాయి అనుకో, ఇప్పుడు 2000లో కూడా వస్తుంది అది. పిల్లల్లో ఉన్నాయి, సోది ఏం పెట్టుకోకండి. మూసుకొని క్రికెట్ ఆడకుండా హోంవర్క్లు చాలుగా బెట్టింగ్లు కావాలి అతను. అరే రారా బెట్ మ్యాచ్ ఆడదాం. బుద్ధిందారా నీకు? ఇప్పుడే కదా అన్న చెప్పింది, మనం పిల్లల నార్మల్గా ఆడుకుందాం పదా. టేస్ట్ గాడు బ్రదర్. బ్రో నువ్వా? అదే మొన్న డబ్బులు ఇచ్చారు కదా, కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేస్తే. మళ్ళీ పోయిందా? 3వ సారి బ్రో ఇది. ఏంటి బ్రో నువ్వు ఇట్లా? ఇస్తా అంటున్నా కదా బ్రో. మెల్లగా మాట్లాడు బ్రో, నీ డబ్బులు ఇచ్చింది నేను. సరే ఇస్తా అంటున్నా కదా బ్రదర్, కొంచెం సరే కానీ చెప్పరా. అవునరా, వచ్చాయి, ఫైనల్గా వచ్చాయి డబ్బులు అయితే 750 వచ్చాయిరా. అరే నీకెప్పుడు ఓకే అప్పుడు చేసా కదరా అప్పు. ఇస్తారా నీ డబ్బులు, నీకు ఇచ్చేస్తా. అరే ఇప్పుడే రా చేతికి అంది డబ్బులు, ఇప్పుడే ఇచ్చేయమంటావేంట్రా? సరేరా బాబు, ఇచ్చేస్తారా నీ డబ్బులు, నీకు ఇచ్చేస్తా. ఓకే ఇప్పుడే పంపిస్తా, నాకు నీ గొడవ వద్దురా బాబు. నాకు ఈసారి కూడా డబ్బులు ఈడొకడు చెప్పరా. అవునరా 3 సార్లు పోయాయి, ఇప్పుడు ఫైనల్గా 4th టైం వచ్చాయి డబ్బులు. 3 సార్లు పోయినాయి, ఈసారి వచ్చాయి. మళ్ళీ ఏమైంది, ఈసారి మావాడు ఒకసారి అప్పు చేశానంట, 550 రూపీస్ ఇచ్చేయాలంట, అదో బొక్క నాకు. మళ్ళీ అది పోయిన తర్వాత ఇంకో 50 రూపీస్ మళ్ళీ నాకే బొక్క. మొత్తం మిగిలింది 200. పెట్టింది వచ్చింది 750 అయితే మిగిలిన 200. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు నాకు. మొన్న జరిగింది అదో పెద్ద కామెడీ కేసురా బాబు. అసలు ఏమైందంటే ఆ రోజు వాడు డబ్బులు పెట్టమన్నారా బెట్కి, వాడు డబ్బులు పోయాయి, అదే బెట్లో వాడు పోయింది. పోతే నా డబ్బులు నాకు ఇవ్వమంటే గొడవ చేశాడు బాబు వాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇది చెప్పావు అనుకో వాడికి, వాడు ఒకటే అంటాడు. వాడికి డబ్బులు ఇచ్చేసాను,
నేను ఇప్పుడు ఇవన్నీ సోది పంచాయతీలు ఎందుకు, వాడెవడో వాడి ఫ్రెండ్కి ఎవడో చెప్పుకున్నాడు, వాడు వచ్చి నీకు చెప్పుడు, నువ్వు నాకు చెప్పుడు, ఏంది వేస్ట్ పంచాయతీలు అని టైం వేస్ట్ కాకపోతే. అరే నాకు వాడికి సంబంధమే లేదురా భయ్ అసలు. ఇంకోటి చెప్తున్నా, వాడు ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే కనుక వాడికి నాకు ఫ్రెండ్షిప్ అనేది కట్ అయిపోతుంది. అరే అరే అట్లా కాదురా, నేను నిన్నేం అనట్లేదురా. వాడిప్పుడు నా దగ్గర తప్పు లేకపోయినా నేను తప్పు సరిదిద్దుకున్నా కూడా నీ దగ్గర తప్పు ఉంది అని చూపిస్తున్నాడు కదా. ఎవరికైనా కాలుతుంది, నీకన్నా కాదు ఎవరికైనా కాలుతుంది కదా అది. అరే సరేరా భయ్, ఇంకోసారి ఇట్లాంటి వేస్ట్ పంచాయతీలు అన్నీ తీసుకొచ్చినా అనుకో, నువ్వు కూడా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్గా మాట్లాడదామంటే మంచిగా మాట్లాడదాం, లేదు ఇట్లాంటి వేస్ట్ పంచాయతీలు అన్నీ అయితే నాతో కాదు. పెట్టే ఇంకా ఫోన్ పెట్టే. వేస్ట్ పంచాయతీ చెయ్యి బ్రదర్, అది పిలిచారంట కదా. బ్రో నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు ఒక 10-11 days అయిపోయింది కదా, ఇంకా చాలు బ్రో. నువ్వు నాకు నా డబ్బులు ఇచ్చేస్తే నీకు మంచిది, నాకు అంటే ఒక 1 week 10 days బ్రదర్. అంటే నా దగ్గర టైం లేదు bro. ఇంకా నీ దగ్గర ఎక్స్క్యూజెస్ అన్ని అయిపోయాయి, ఇంకా నువ్వు ఏం చెప్తావో కూడా అసలు ఎక్కడ నుంచి వేస్తున్నా ఎక్స్క్యూజ్ తెలియదు నాకు. సో బెటర్ నువ్వు నాకు 1 week 10 days బ్రో ప్లీజ్. నేనేం విన్నాను బ్రో, నువ్వు ఒక 4 days టైం ఇస్తాను నీకు. ఆ 4 days లో ఇవ్వలేదు అనుకో, నేను ఏం చేస్తాను నాకే తెలియదు. సో బెటర్ డబ్బులు తీసుకుంటాను మళ్ళీ కూడా కాదు. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఇస్తా కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఫస్ట్ మాటలు పడ్డానికి నేర్చుకో. ఎందుకు పడాలి నేను ఎందుకు పడాలి? ఇస్తా కదా, ఇచ్చి నీతో అసలు మాట పడని కూడా పడద్దు. నీ డబ్బులు నీకు ఇస్తాను. 4 రోజులు నీ డబ్బులు. ఇప్పుడు 4 రోజులు కాదు, ఇప్పుడు 2 రోజులే. ఇప్పుడు 2 రోజుల్లో డబ్బులు కానీ ఇవ్వలేదు అనుకో, చెప్పావు కదా మాటలు పడను అమ్మేసినా చేస్తా అని చెప్పి, ఇసా నేనే మీ ఇంటికి వచ్చి తీసుకొని అమ్మేస్తా. ఓకే 2 days ఇస్తే సరే, 2 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇస్తాను. వెళ్ళిపో. వారంలో ఇబ్బంది, 2 రోజుల్లో ఇస్తాను. ఇచ్చేస్తా చూడు, పండగలో పెట్టాలని ఇచ్చేద్దాం. రవి అనే ఫోన్ కూడా ఉన్నాను. చెప్తా నా బ్యాంక్ బ్యాలెన్స్ తినేద్దాం చూస్తారా. రవి రే జిత్తు, ఎక్కడ మామ? అరే నాకు కొంచెం పైసలు అర్జెంట్ కావాలి, కొంచెం సెట్ చేయి కదా. అరే మొన్న నీకు ఇచ్చా కదరా 200, నాకు కావాలరా. అరే ఎన్ని రోజులు రా, నా దగ్గర డబ్బులు లేవు. 400 రా, సెట్ చేయ కదా కొంచెం అట్లన్నా. అరే సరే పర్లేదులే మామ. సరే ఓకే సరే. ఏంటి కుదరదా? ఎందుకురా? హర్షిద్ కానీ సీన్ కానీ కూడా హర్షిద్ కట్ చేస్తాడు. సరే దినేష్ ఇచ్చేద్దాం. సచ్చినాడు, కట్ చేసి దొరికాడు. ఏ దినేష్, అరే నీకు ఇచ్చా కదరా 150, అది నాకు కావాలరా కొంచెం. ఇంకెన్ని రోజులు రా, నా దగ్గర అసలు బ్యాంక్ బ్యాలెన్సే లేదు నాకు. హర్షిద్ కానీ కూడా లాస్ట్ కార్తిక్ గారు చేద్దాం. డార్లింగ్ ఏడారా అమ్మ, కొంచెం పైసలు అర్జెంట్ ఉంది, కావాలి, సెట్ చేయి కదా. ఇంత 400 మామ, కొంచెం చూడు కదరా, అర్జెంట్ ఉంది, సెట్ చేయవచ్చు కదా. ఇట్లానా? సరే పెట్టే, ఫోన్ పెట్టే. అరే కార్తిక్, అరే మొన్న 300 ఇచ్చా కదరా, కొంచెం ఇస్తావా? అరే అస్సలు డబ్బులు లేవురా, ప్లీజ్ కావాలి. సార్ 150యా? సార్ 150 అయినా ఇరా బాబు. అదనే, అరే ఇంట్రెస్ట్ లేదు, బొక్కలేదు, ఇరా బాబు నువ్వు తొందరగా. వడిస్తలేడు అనవసరం. అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు అవుతున్నా. ఈ టైంలో సాసగాడు ఉంటే బాగుండు. ఈ టైంకి వర్షిత్ గడు కూడా లేదు. దీనమ్మయ్య అదో కోపం. వస్తా నా కోపం వల్లే. తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటితో మాట్లాడారు సర్లే. ఏరా ఇప్పుడేం పెండ పెట్టారా? అరే అలిగించాలరా, చెప్పు. ఎందుకులే మళ్ళీ నీ చెప్తే ఊరు మొత్తం చాటింపేస్తున్నారు కదా చాలామంది, ఎందుకు చెప్పాలి? అరే కోపంలో జరిగిందిరా అట్లా. కోపంలో జరిగితే కోపంలోనే మర్చిపోవాలి, అంతేగాని ఊరు మొత్తం చాటింపేస్తే కొంచెం బాగోదేమో. అరే చెప్పరా నీ. అదిరా సంగతి, అర్థమైంది కదా. సరే ఎంత చేసావంటే అప్పు చెప్పరా. 400. అంత డబ్బులు నా దగ్గర లేవులే, కానీ ఉన్న 200, ఇంకో 200. సర్లే చెప్పు, వాడి నెంబర్ చెప్పు. చెప్పరా రే. ఓ బాబు 985. ఆగు.
బ్రదర్ హ్యాపీ హ్యాపీ గణేష్ చతుర్థి. హాయ్ హ్యాపీ గణేష్. అదే మీ డబ్బులు వేసేసాను చూసుకున్నారు ఒకసారి. చూసుకున్నాను. ఈసారి మళ్ళీ అప్పు కావాలంటే అడుగు, కానీ ఇంత టైం మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ టైం అప్పు తీసుకోలే బ్రదర్. తీసుకోరా సరే. అసలు ఇంతసేపు ఎందుకు పట్టింది నా డబ్బులు ఇవ్వడానికి మీ ఇద్దరికి? అంటే బెట్టింగ్ సీజన్స్ కదా. అంటే నేను డబ్బులతో బెట్టింగ్ పెడతాను ఇద్దరు. ఎవడరా అన్నా మొన్నటి వరకు తగ్గుండి ఇప్పుడు ఏంట్రా డబ్బులు వచ్చి ఇచ్చామని చెప్పి. అంతే మరి, డబ్బులు ఇచ్చేసినా కదా రుబాబు ఉంటా మాత్రం ఉంటుంది రుబాబు. ఈసారి అదంతా కాదన్నా, నేను చేసిన పని అంతా బాగుంది, కానీ ఈసారి నీకు డబ్బులు ఇస్తే మాత్రం నేను నా పేరు మార్చుకుంటారా చెప్తున్నా. మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను నా పేరు మార్చుకుంటా. వెళ్ళు. ఓకే వెళ్ళండి బ్రదర్ వెళ్ళండి. పండగ రోజు నీతో ఎందుకు రా గొడవ? వెళ్ళు. థ్యాంక్స్ రా. దేనికి? నా బదులు వాడికి డబ్బులు ఇచ్చినావు కదా, దానికి కూడా థ్యాంక్స్ చెప్తారా? చెప్పాలి కదా, సాయం చేసినప్పుడు. ఎంత చేసినా కూడా నువ్వు మళ్ళీ బెట్టింగ్లు పెడతావుగా. వద్దురా నీకు నీకు వానికి పెద్ద దండం, ఆ బెట్టింగ్ కూడా పెద్ద దండం అమ్మ, అస్సలు వద్దు. సరే సరే, అది కూడా చూద్దాంలే. చూస్తా. అవును, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావా? ఏంటిది? మనము సరదా కోసం బెట్టింగ్లు పెట్టినాం, ఆ సరదా మన సరదా తీర్చేసింది. బాబు త్రివిక్రమ్, కొంచెం అర్థమే భాషలో చెప్తావా? అంటే మీలాంటి వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు మనము జస్ట్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి 100s ఇట్లా పెట్టాము కదా. అవును. 100s పెట్టిన మనకే ఇంత గొడవ, ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. 1000s, lakhs వాళ్ళదేమవుతుంది? వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? అయినా వాళ్ళు ఇంత పెడుతున్నారు, ఇంత 1000s, lakhs అని పెడుతున్నారు. దానివల్ల ఇంకెంతమందికి గొడవలు అయితే ఏమో, ఎంతవరకు వెళ్తాయో ఏమో, ఎవరికి తెలుసు. అరే దానికంటూ కొలతలు ఉండవరా? అంటే కొలతలు లేవు కదా, అందుకే చెప్తున్నా ఇట్స్ డేంజరస్ అని చెప్పేసి. కొలతలు లేవు, ఇట్ హ్యాస్ నో లిమిట్. ఓకే సరే, ఇప్పటి నుంచి పెట్టకుండా ఉందాం. మంచిగా బుద్ధిమంతులాగా ఐపీఎల్ చూసుకొని ఉందాం అంతే. బెట్టింగ్లు గిట్టింగ్లు ఏమొద్దు. మనదేనా ఇప్పుడు కొంచెం ఈక్వలైజ్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఈక్వలే. నాకు కూడా అర్థం కాదు, ఈక్వల్ ఎట్లా అవుతారా? ఇప్పుడు నువ్వు నాతో గెలిచావు, నాతో బెట్టింగ్ పెట్టి. నేను నీతో బెట్టింగ్ పెట్టి ఓడిపోయినా, దాని ముందు కూడా 2 ఓడిపోయాను, 3 ఓడిపోయినా. నువ్వు 1 గెలిచినావు, నేను 3 ఓడిపోయింది, 1 గెలిచినావు, లాస్ట్ 1. ఎట్లా ఈక్వల్ అవుతాం చెప్పు? నాకు అది ఒక్కటి అర్థం అవ్వట్లేదు. ఓహో, వీటికి ఇలా అర్థమైంది అనమాట. ఓకే, ఏం లేదు. ఏం లేదు కాదు, ఏదో ఉంది చెప్పి. ఓడిపోయావా? ఏమన్నా? దీనికి ముందు నేను ఆల్రెడీ 3 ఓడిపోయా. 3 ఓడిపోయావా? అవును. అరే అంత ఓడిపోయినా కూడా అంత కాన్ఫిడెంట్గా నాతో ఎట్లా బెట్టింగ్ పెట్టావరా? అంటే అది ఏదో నాతో పాటు నిన్ను కూడా సరదాగా నన్ను గంగపాలు చేసేద్దాం అనుకున్నావు. అంటే అంతే అనుకో. అంతే అనుకోనా? అరే కట్టే సరదాగా మొదలుపెట్టి వీళ్ళ సరదా తీర్చేసిన ఈ కొత్త అలవాటు 100 దగ్గరే ఆగిపోవడానికి స్నేహం సహాయపడింది. ఆటలు ఎప్పుడూ ఉంటాయి, మంచికి చెడుకే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అలాంటప్పుడే వీళ్ళలాగా చూద్దామనే ఆలోచనని ఆపుకోవాలి. ఇప్పుడైతే ఆగారు, రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం.